ఒక మైనర్‌కి బైక్ లేదా కారు కీ ఇవ్వడం అంటే, లోడ్ చేసిన తుపాకీని చేతిలో పెట్టి జనం మధ్యలోకి పంపించినట్టే. ఆ వాహనం, దాన్ని నడిపే మైనర్ ప్రాణం తీయొచ్చు, లేదా రోడ్డు మీద వెళ్తున్న అమాయకుల ప్రాణాలు తీయొచ్చు. అలా జరిగితే మీ అజాగ్రత్తతో మీ పిల్లల ప్రాణాలను మీరే ప్రమాదంలోకి నెట్టిన వారు అవుతారు. లేదా తెలియకుండానే వారిని హంతకులుగా మార్చిన వారు అవుతారు. ఒక వాహనాన్ని నడపడం అనేది పిల్లలు చేసే సరదా పని కాదు. ఆ వయసులో పిల్లలకు వాహనాలను నడపాలని ఆశ ఉంటుంది. కానీ దానికి కావలసిన వయసు, బాధ్యత, నియంత్రణ వారికి ఇంకా ఉండవు. అందుకే తల్లిదండ్రులు అది ఎంత ప్రమాదమో జాగ్రత్తగా వివరించాలి, అర్థమయ్యేలా చెప్పాలి. కానీ వారి తెలియనితనానికి మీ అజాగ్రత్తను జతచేసి వాహనాన్ని వారి చేతుల్లో పెట్టకండి. ఎందుకంటే రోడ్డు మీద దూసుకెళ్తున్న వాహనం మారణహోమం సృష్టించడానికి ఒక చిన్న పొరపాటు చాలు. రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తాయి. ఏమవుతుందిలే అనుకున్న ఆ నిర్లక్ష్యం కొన్ని కుటుంబాలను శాశ్వతంగా చిదిమేస్తుంది. ఒక్క ప్రమాదంలోనే డజన్ల కొద్దీ ప్రాణాలు పోయిన ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇటీవలే రీల్ తీసుకుంటూ కారు నడిపిన ఒక మైనర్ ఒక అమాయకుడి ప్రాణం తీశాడు, మరో కుటుంబాన్ని చిదిమేశాడు. అయినా కొంతమంది తల్లిదండ్రులు ఇంకా గర్వంగా చెప్తుంటారు, మా వాడు ఇప్పుడే చాలా బాగా డ్రైవ్ చేస్తున్నాడండి, స్పీడ్గా నడుపుతున్నాడు అండి అని. కానీ ఈ మధ్య మీరు గమనించారో లేదో, తెలంగాణలో పోలీసులు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే ప్రమాదం జరిగినా జరగకపోయినా ముందుగా వాహనాన్ని సీజ్ చేస్తారు. తర్వాత వెంటనే తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలుస్తారు. చాలా కేసుల్లో పిల్లలపై మాత్రమే కాదు, వాహనం ఇచ్చిన తల్లిదండ్రుల మీద కూడా కేసు నమోదు చేస్తారు. చట్టం ప్రకారం జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడవచ్చు. అంటే ఒక పర్లేదులే అనుకున్న మీ నిర్లక్ష్యం మీ పిల్లల భవిష్యత్తును కూడా ప్రమాదంలోకి నెడుతుంది. వాహనం నడపడం అంటే స్వేచ్ఛ కాదు, ప్రాణం యొక్క భారాన్ని మోసే బాధ్యత. ఆ బాధ్యత మోసే స్థాయి వారికి రానంత వరకు వాహనం ఇచ్చే హక్కు మీకు లేదు.